ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్ రూపురేఖలు మార్చేందుకు అధికారులు నడుం బిగించారు. దీనికోసం అటు మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఇటు కలెక్టర్ డీకే బాలాజీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నంలోని ఏపీఎస్ఆర్టీసీ డిపోలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం బస్టాండ్లోని సౌకర్యాలను పరిశీలించారు. మరుగుదొడ్లను తనిఖీ చేసిన కలెక్టర్ పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ఆర్ఓ ప్లాంట్ను సందర్శించి త్రాగునీటి నాణ్యతపైన ఆరా తీశారు. బస్ స్టేషన్ ప్రాంగణంలో తడి పొడి చెత్త కోసం ఏర్పాటు చేసిన చెత్తబుట్టలను పరిశీలించిన కలెక్టర్ పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాన్ని, బస్సుల రాకపోకల వివరాలను తెలిపే పోస్టర్లను పరిశీలించారు. అవగాహన కల్పించడంతో పాటు ఆ యొక్క కార్యక్రమాలు విజయవంతం కావడానికి, అలాగే వాటిలో ఒక రిజల్ట్ రావడానికి ఆయన ప్రయత్నిస్తారు. అదేవిధంగా దానిలో భాగంగా ఈ రోజు మచిలీపట్నం పెడన బస్టాండ్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ, అట్లాగే ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి, మచిలీపట్నం హిస్టారికల్ మచిలీపట్నం, ఈ చారిత్రాత్మకమైన మచిలీపట్నంని, ఈ మచిలీపట్నం డిపోని, ఆర్టీసీ బస్ స్టాండ్ ని ఇంకా బాగా దీన్ని విస్తరించాలి, దీన్ని కొత్త శోభ తీసుకురావాలనేటువంటి సలహాలు ఇక్కడ ఆర్టీసీ అధికారులకు ఇచ్చారు. ఈ రోజు ఆయన పర్యటనతో మచిలీపట్నం బస్ స్టాండ్ కొత్త రూపుల్ని సంతరించుకుంటే అవకాశం ఏర్పడిందనే అభిప్రాయం అటు సిబ్బందితో పాటు ఇటు ప్రయాణాలకు కూడా వ్యక్తమవుతుంది. ఈ రోజు మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారైనటువంటి గౌరవ కలెక్టర్ గారు శ్రీ డీకే బాలాజీ గారు పెడన మచిలీపట్నం బస్ స్టేషన్ ని సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా పెడన్లో సారు వచ్చి బస్ స్టేషన్ పెయింటింగ్ అదంతా కూడా చాలా కీప్ అంతా కూడా చాలా బాగుందని చెప్పడం జరిగింది. అలానే మంచి సార్ ఎప్పుడు ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తారు కాబట్టి వారు వెంటనే రాగానే ఈవినింగ్ సన్లైట్ ప్యాసింజర్స్ కి పడుతుంది, బస్ స్టాండ్ లోని షేడ్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని ఇమీడియట్ గా చెప్పడం జరిగింది. అలాగే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూస్తే క్యాంటిలివర్ షేడ్ ఏదన్నా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. సో అట్లాగే తదుపరి మచిలీపట్నం బస్ స్టేషన్ కూడా చూద్దామని చెప్పేసి మచిలీపట్నం బస్ స్టేషన్ వచ్చి సార్ ప్రతి ఒక్క ప్రొవిజన్ ని కూడా కూలంకషంగా క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని చూడడం జరిగింది. సో దీనిలో టాయిలెట్లోకి వెళ్ళి ప్రతి యూరినల్ బౌల్లో వాటర్ వస్తుందా లేదని వారే స్వయంగా దాన్ని పరిశీలించి దాన్ని తనిఖీ చేశారు. చాలా డబ్ల్యూసీసీ ఇవన్నీ కూడా చాలా నీట్ గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రజలకి ఉచిత తాగునీరు, శుభ్రమైనటువంటి డ్రింకింగ్ వాటర్ ఉంది, ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. దీంట్లో చక్కటి వెలుగు ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ చైర్మన్ గారు ఈ మధ్య దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అటువంటి పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యాన్ని కూడా మచిలీపట్నం బస్ స్టేషన్ లో ప్రజలకి అందుబాటులో అందించాము. అలానే ఇక్కడ బస్ స్టేషన్ ఫ్లో టైమింగ్స్ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. స్టెయిన్ ఫ్రీ వాల్స్, అనౌన్స్మెంట్ సిస్టమ్, ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద కూడా తడి చెత్త పొడి చెత్తకి వేరు డస్ట్బిన్లు ఒక ఫ్రేమ్ లో అమర్చడం జరిగింది. ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా ఒక చెత్త డబ్బాలు కూడా ఏర్పాటు చేశాము. అలాగే చూడగానే సార్కి బస్ స్టేషన్ యొక్క ఈ యొక్క ఆస్థెటిక్స్ ని ఇంప్రూవ్ చేయాలి, ఎన్హాన్స్ చేయాలనేటువంటి వారికి వెంటనే ఒక మంచి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి వెంటనే ఈ యొక్క థీమ్ పెయింటింగ్ వాళ్ళతో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి పర్యటన ఈ రోజు విజయవంతం కావడం, ఆయన ప్రతి అంశాన్ని ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించారు. ఏదైతే ఉందో ఆర్టీసీలో అన్ని విభాగాలని, అటు పబ్లిక్ సంబంధించిన విషయాలు అంటే టాయిలెట్స్ కూడా ఆయన పరిశీలించి ఇక్కడ దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే మచిలీపట్నం తగ్గట్టుగా మచిలీపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్ ఉండాలనే దాన్ని ఆయన రూపాంతరం చేయడానికి ఆ దిశగా చర్యలు తీసుకుంటానికైతే కనుక ఇప్పుడు అడుగులు పడినట్టు కనిపిస్తుంది.